ప్రొఫెషనల్ లెవెల్లో పీపీటీ చేయడానికి ఎంత పడుతుందో మీ అందరికీ తెలుసు. జస్ట్ ఇమాజిన్ అదే ప్రొఫెషనల్ పీపీటీ జస్ట్ 5 minutesలో ఒక క్లిక్ ద్వారా అవుతుందంటే ఎంతమంది నమ్ముతారు? ఇది జస్ట్ బిగినర్ ఫ్రెండ్లీ, స్టూడెంట్స్ చేయొచ్చు, ఎంప్లాయీస్ ఎవరైనా ఈజీగా చేయొచ్చు. మరి ఇవాళ వీడియోలో ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా లైట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. నా పేరు భరత్, మీరు చూస్తున్నారు భరత్ టెక్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మనం ఈ పీపీటీని అయితే గామాని అండ్ చాట్‌జిపిటిని రెండింటిని కంబైన్ చేసి తయారు చేస్తాం అనమాట. అది ఎలా చేయాలంటే ఫస్ట్ చాట్‌జిపిటిని అయితే కంటెంట్ అడుగుదాం. మీరు మీ ఓన్గా కంటెంట్ కూడా ఇవ్వచ్చు, కానీ అంత పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు మనం చాట్‌జిపిటి ద్వారా కంటెంట్ ఇస్తే అది స్ట్రక్చర్ వైజ్గా నీకు నోట్స్ సెట్ ఇస్తుంది, అంటే చాప్టర్ వైజ్గా నోట్స్ సెట్ ఇస్తుంది. ముందుగా మీరు క్రోమ్ ఓపెన్ చేసి చాట్‌జిపిటిలోకి వెళ్ళండి. చాట్‌జిపిటి ఓపెన్ చేసి ఇక్కడ న్యూ టాస్క్లో ప్రాంప్ట్ అడగండి. జనరేట్ prompt for gamma A to create a PPT on మీకు ఏ టాపిక్ మీకు కావాలో ఆ టాపిక్ మీద అయితే పీపీటీ ప్రజెంటేషన్గా ప్రాంప్ట్ అయితే అడగండి. మీరు ఎంత డీటెయిల్గా ప్రాంప్ట్ ఇస్తారో అది అంత చాట్‌జిపిటి అంత డీటెయిల్గా అయితే కంటెంట్ అయితే ఇస్తుంది అనమాట. నేనైతే ఏ నుంచి టాపిక్ అడుగుతాను. నేను ఇంకా సింపుల్గా చేద్దాం అనుకున్నాను కాబట్టి సింపుల్గా ఒక లైన్లో అయితే ఇచ్చేసాను ప్రాంప్ట్. మీకు ప్రాంప్ట్ ఇచ్చేసింది చూడండి. ఇక్కడ ఇదే స్ట్రక్చర్ వైజ్గా టైటిల్ వాట్ ఈస్ ఏ అని చెప్పి చాప్టర్స్ అయితే ఇచ్చింది. ఒక 13 స్లైడ్స్ అయితే ఇచ్చింది. ఇదేం లేదు, దీన్ని సింపుల్గా కాపీ చేసుకుని న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి గామా ఏ అని కొడుతుంది. ఇదొక ఫ్రీ పీపీటీ ప్రజెంటేషన్ టూల్ అనమాట. చాలా యూస్ఫుల్ టూల్. మీరు కిడ్స్ ఫ్రెండ్లీ అనమాట. చాలా ఈజీగా అయితే పీపీటీ చేయొచ్చు. వన్స్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడైతే అకౌంట్ అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది గూగుల్ తోటి. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి నాకైతే ఇలా వచ్చింది ఇంటర్ఫేస్. ఇలా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ క్రియేట్ న్యూ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీకైతే 4 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఒకటేమో జనరేట్, ఒకటేమో పేస్టింగ్ టెస్ట్, ఇంకోటేమో క్రియేట్ ఫ్రమ్ టెంప్లెట్ ఇంపోర్ట్ ఫైల్. జనరేట్ ఏంటంటే మీరు సింగిల్ లైన్ ప్రాంప్ట్ ఇస్తే వితిన్ ఫ్యూ సెకండ్స్ అయితే పీపీటీ అయితే రెడీ చేసేస్తుంది. ఈ పేస్టింగ్ టెస్ట్ ఏంటంటే మీ దగ్గర ఏమైనా నోట్స్ ఉందా అయితే చాప్టర్ వైజ్ మీరు నోట్స్ లాంటివి ఏమైనా రాసుకుంటే ఇక్కడ పేస్ట్ చేస్తే మీకైతే పీపీటీ అయితే రెడీ అవుతుంది. ఇక్కడ కొన్ని డిఫాల్ట్ టెంప్లెట్స్ ఉంటాయి. ఈ థర్డ్ ఆప్షన్లో కొన్ని డిఫాల్ట్ టెంప్లెట్స్ అయితే ఉంటాయి, దాన్ని యూస్ చేసి మీరు చేయొచ్చు. ఇక్కడ ఇంపోర్ట్ ఫైల్ అంటే మీరు ఆల్రెడీ మీ దగ్గర పీపీటీ ఉంది, దాన్ని ఎడిట్ చేయాలనుకుంటే దీనిలో వచ్చి చేయొచ్చు. సింపుల్గా మనం సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి మనం చేసుకున్న ప్రాంప్ట్ అయితే ఇలా అయితే ఇచ్చేద్దాం. ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రజెంటేషన్, వెబ్ పేజ్, డాక్యుమెంట్, సోషల్, గ్రాఫిక్ అని ఉంది. ప్రజెంటేషన్ మీద అయితే ఆల్రెడీ ఎనేబుల్లో ఉంటుంది. కింద స్క్రోల్ చేసి ఇక్కడైతే మీకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. జనరేట్ ఫ్రమ్ నోట్స్, సమ్మరైజ్ లాంగ్ టెక్స్ట్ ఆర్ డాక్యుమెంట్, ప్రిజర్వ్ దిస్ ఎగ్జాక్ట్ టెక్స్ట్. జనరేట్ ఫ్రమ్ నోట్స్ ఏంటంటే మీరు ఇచ్చిన నోట్స్ నుంచి కొన్ని కీ పాయింట్స్ తీసుకుని దాని మీద అయితే పీపీటీ చేస్తుంది. సమ్మరైజ్ అంటే మీరు ఇచ్చిన టాపిక్ని ఇంకా సమ్మరైజ్ పెద్దగా చేసి పీపీటీ అయితే ఇస్తుంది. ప్రిజర్వ్ దిస్ ఎగ్జాక్ట్ టెక్స్ట్ అంటే మీరు ఇచ్చిన టెక్స్ట్ సేమ్ ఎలా ఉందో చాప్టర్ వైజ్ అలాగే అయితే రెడీ చేస్తుంది. నేనైతే థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. వన్స్ కంటిన్యూ టు ప్రాంప్ట్ కొట్టిన తర్వాత మీకు ఎలా అయితే వస్తుంది. మీరు ఇచ్చిన ప్రాంప్ట్ అయితే ఇక్కడ ఉంటుంది. ఈ సైడ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే మీకు సెట్టింగ్స్ ఉంటాయి. పీపీటీ సెట్టింగ్స్ ఏంటంటే మీ మీకు ఎటువంటి టీంలో కావాలంటే ఏ కలర్ కాంబినేషన్ కావాలి అయితే ఇక్కడైతే ఆల్రెడీ టీమ్స్ అయితే ఉంటాయి, డిఫాల్ట్ టీమ్స్ అయితే ఉంటాయి. ఆ టీమ్స్ అయితే క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ నాకు ఇది నచ్చింది కాబట్టి ఇదైతే క్లిక్ చేసి ఉంచాను. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఇమేజ్ సోర్స్ అని ఉంటుంది.
ఇదేంటంటే స్టాక్ ఫొటోస్. అంటే మీకు మీ పీపీటీలో స్టాక్ ఫొటోస్ కావాలా, వెబ్ ఇమేజెస్ కావాలా, లేదా ఏ ఇమేజెస్ కావాలా, ఇలిస్ట్రేషన్స్ కావాలా, యానిమేటెడ్ గిఫ్ట్స్ కావాలా, అదైతే ఉంటుంది. నేనైతే ఏ ఇమేజెస్ అని సెలెక్ట్ చేసుకుంటాను. ఏ మోడల్ మీరు అయితే ఆటో సెలెక్ట్లో ఉంచండి, ఎందుకంటే దానికి తగిన మోడల్ అంటే మన లేకపోతే చాట్‌జీపీటీ అని చెప్పి అదే ఆటో సెలెక్ట్ చేసుకుంటుంది. మీకు ఇక్కడ ఏమన్నా ఇమేజ్ ఆర్ట్ రిఫరెన్స్ ఉంటే యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఎక్స్ట్రా కీవర్డ్స్ అంటే మీకు మినిమల్గా కావాలా, కలర్ఫుల్గా కావాలా అని ఇక్కడ అయితే ఇచ్చుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మినిమల్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ జనరేట్ అయితే కొట్టండి. కొట్టింగ్ ఏంటంటే ఇది ఫ్రీ కాబట్టి ఓన్లీ 10 స్లైడ్స్ అయితే చేస్తుంది, దాని మించి అయితే చేయదు. ఇది చూసుకున్నట్లయితే దానికి అదే ఆల్రెడీ పీపీటీ జనరేషన్ అయితే స్టార్ట్ చేసింది. చూసుకున్నట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్ ఆఫ్ ఏఐ టెక్నాలజీ హౌ, ఇదైతే టైటిల్ కార్డ్ ఫస్ట్ స్లైడ్. ఇది వచ్చేసరికి మన ఇంట్రడక్షను. చూసుకున్నట్టయితే మీకు దానికి అదే జనరేట్ చేసుకుని చూసారా పిక్చర్స్, ఏఐ పిక్చర్స్ ఇవన్నీ. వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇక్కడ హిస్టరీ ఆఫ్ ఏఐ అని చెప్పి ఏఐ జనరేటింగ్ చూడండి. ఇక్కడ దానికైతే టైప్ అవుతుంది. మీరు ఒకవేళ మాన్యువల్గా చేసుకున్నట్టయితే మీరు చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది. ఈ కలర్ కాంబినేషన్, ఈ కలర్స్, ఈ ఫాంట్స్ ఇవన్నీ సెట్ చేసుకోవడానికి కొన్నిసార్లు ఎంత టైం పెట్టి చేసినా అది అంత కలర్ఫుల్గా కనిపించకపోవచ్చు. జస్ట్ మీకు 5 మినిట్స్లో ప్రాంప్ట్ ఇస్తే ఇలా రెడీ అయిపోయి ఇస్తుంది. చూసుకున్నట్టే మనకైతే 5th స్లైడ్ అయితే జనరేట్ చేస్తుంది. ఇది మన 5th స్లైడ్. హౌ ఏఐ వర్క్స్, దానికి అదే పీపీటీ జనరేట్ చేస్తుంది. ఒకవేళ మీకు దీంట్లో ఈ ఫోటో నచ్చలేదంటే జస్ట్ సింపుల్గా దీనిపైన క్లిక్ చేసి ఇలా ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి ఇమేజ్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు అది వద్దంటే ఇమేజ్ మీకు దగ్గర ఏమైనా ఇమేజ్ ఉంటే ఇక్కడ అప్లోడ్ చేసుకుని డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఇక్కడ దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే డైరెక్ట్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ నచ్చకపోయినా దీన్ని సింపుల్గా క్లిక్ చేసి డిలీట్ కొడితే డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు ఒకవేళ మీకు ఈ స్లైడ్ వద్దనుకుంటే మీరు జస్ట్ ఏం లేదు, దీనిపైన క్లిక్ చేసి డిలీట్ కొడితే డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోయింది. మీరు మళ్ళీ ఇక్కడ యాడ్ ఇమేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో ఇమేజ్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. చూస్తారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మీకైతే పీపీటీ అయితే జస్ట్ 5 మినిట్స్లో రెడీ అయిపోయింది ప్రొఫెషనల్ లెవెల్లో. ఇది బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు పీపీటీని. మీరు ప్రెజెంటేషన్ అయితే దీంట్లో చాలా బాగా ఇవ్వచ్చు. ఈ స్లైడ్ అయితే మీ పీపీటీ అయితే ఫినిష్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ షేర్ కనిపిస్తుంది. షేర్ అయితే క్లిక్ చేసి ఎక్స్పోర్ట్లోకి వెళ్ళండి. ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో, మీకు పవర్ పాయింట్ ఫార్మాట్లో కావాలి. పవర్ పాయింట్ ఫార్మాట్లో అయితే మీరు ఎక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పీపీటీలో అయితే డౌన్లోడ్ చేస్తాను. ఎక్స్పోర్టింగ్ పవర్ పాయింట్ అని ఉంది, వచ్చింది. అయిపోయిన తర్వాత క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఉంది, డౌన్లోడ్ చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు మన ప్రజెంటేషన్ అయితే రెడీ అయిపోయింది. చూసుకోవచ్చు ఎంత బాగా అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే రెడీ చేసి ఇచ్చిందాం మన గామా ఏ.
ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో అయితే మీరైతే కామెంట్ చేయండి, ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలా అని కామెంట్ అయితే చేయండి. అంతే గైస్, ఈ వీడియోకి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై, సైనింగ్ ఆఫ్ మీ భరత్.